శివశంకర్ గారు, నిన్న మొన్నటి వరకు చూస్తే 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి, జస్ట్ ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఖర్చు పెట్టలేకున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రాణాలు పోతున్నాయి కూడా ఎవరు కూడా లెక్క చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,000 కోట్లు. వీళ్ళు చేసిన అప్పేమో 3,32,000 కోట్లు, 3,32,320 కోట్లు చేశారు. ఇక దీంతో పాటు 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు లేవట. పిల్లలకి మధ్యాహ్న భోజనం, సరైన భోజనం పెట్టలేని దుస్థితిలో ఉన్నారట. వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారట. అసలు ఏమైపోతున్నాయి ఈ 3,33,321 కోట్ల రూపాయల అప్పు ఎటుపోయింది? ఓన్లీ అప్పు మాత్రమే, మన ఆదాయం వేరు. మళ్ళీ నమస్తే సార్ ఈశ్వర్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో నేటి పెద్దలకి, సాక్షి వీక్షకులకి. మీరు ఇందాక కళ్ళకు కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఆర్థిక విధ్వంసం ఎలా చేస్తూ ఉంది, నిమిషానికి, సెకండుకు, గంటకు ఏ విధంగా అప్పులు అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నాయి. అందుకు ఉదాహరణ జస్ట్ మీరు లైవ్ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక 15 నిమిషాలు అవుతుంది. ఈ 15 నిమిషాల్లోనే దగ్గర 15 × 36 అంటే కనుక దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఏర్పడతా ఉంది. అంటే ఈ రాష్ట్రం అసలు ఏం చేసింది? ఈ అప్పులు మనం ఏం చేశాము? అసలు ఏదైనా కూడాను ఇచ్చిన హామీలు అమలు చేశారంటే అట్లా కాదు. ఒక్కసారి గ్లాన్స్ గా మీరు చెప్పినట్టు అప్పులు తీసుకున్నట్లయితే సార్, నాన్ బారోయింగ్ అంటే రాష్ట్ర బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, ఇవన్నీ కలిపి అమరావతి అప్పులు 3,33,321 కోట్లు 10 నిమిషాల కిందట. ఎందుకంటే ఈ 10 నిమిషాలు కలుపుకుంటే కనుక 325 కోట్లు అవుతుందేమో. ఇది ఏదో కౌంటింగ్ రోజు నెంబర్ పెరుగుతా ఉన్నట్టు, ఒక లాటరీ నెంబర్ పెరుగుతా ఉన్నట్టు ఓని పెరుగుతా ఆర్థిక విధ్వంసం అలా ఉంది. డిబేట్ క్లోజ్ చేసే టైంకి ఇంకొక 22 కోట్లు అదనంగా కలుపుకోవాలి మనం, అంతే కదా? గంటకి 22 కోట్లు అప్పు చేస్తున్నారంటే కలుపుకోవాలి. ఎవరైనా జనరల్ క్వశ్చన్ ఏమన్నా పాపం ఎగ్జామ్స్ గ్రూప్ 1 వాళ్ళకో లేకపోతే బ్యాంకింగ్ రాసే వాళ్ళకో ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే కనుక వాళ్ళకి అయోమయ స్థితి. ఈ రోజుకా, ఈ గంటకా, ఈ సాయంత్రానికా అనేటువంటిది ఉంటది. ఇక సార్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక విధ్వంసం అని పదే ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు మనందరం కళ్ళెదుటనే చూసాము. దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడాను మొత్తము 2,93,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినా కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చిన అమలు చేసినటువంటి వితిన్ 20 నెలల్లోనే 98% మేనిఫెస్టోలన్నీ కూడా అమలు చేస్తూ పూర్తి చేశాము. అయినా కూడాను మా హయాంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ 3,31,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పులు చేశాము. 3,31,000 కోట్ల రూపాయలు యాజ్ పర్ గణాంకాల ప్రకారము, కాగు లెక్కల ప్రకారము, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్కల ప్రకారము ఇది చేసింది. కానీ ఈ హయాంలో ఎంత చేశారంటే కనుక 3,33,321 21 నెలల్లోనే అధిగమించేశారుగా. 100% దాటించి కేవలం 21 నెలల్లోనే 5 సంవత్సరాలలో 2.94 లక్షల కోట్ల రూపాయలు బెనిఫిషియరీ డీబీటీ ఇచ్చి, అదేవిధంగా 1.5 సంవత్సరం నుంచి 2 ఏళ్లు కోవిడ్ ఎదురైనా సక్సెస్ఫుల్ గా మేము చేసిన అప్పులో వీళ్ళు 21 నెలల్లోనే 102% అప్పు చేశారు. 102% 5 ఏళ్ల మేము చేసిన అప్పు చేశారు. ఇంకా సార్ మొన్న అసెంబ్లీలో 16 రోజులు జరిగితే అసెంబ్లీలో ఏం చెప్తారు వీళ్ళు? అప్పు ఎంత అయ్యి అంటే కనుక ఈ సంవత్సరానికి సంబంధించినటువంటిది 2024-25 సంవత్సరానికి 60,485 కోట్ల రూపాయలు, 60,485 కోట్ల రూపాయలు చెప్తారు. ఇదే కాగిచ్చినటువంటి లెక్కల్లో 81,071 కోట్ల రూపాయలు అంటే దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఈ దాచి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు జరిగినటువంటిది ఎందుకు చూపిస్తున్నారా ఇదంతా అంటే, కాగనేటువంటిది లెక్కల ప్రకారము ఈ రాష్ట్రంలో రెవెన్యూ లోటు 56%, ద్రవ్య లోటు 30%, 23-24 మా లాస్ట్ పీరియడ్ తీసుకుంటే 56% రెవెన్యూ లోటు పెరిగిపోయింది, ద్రవ్య లోటు 36% పెరిగిపోయింది అని అంటారు. మీరు అన్నట్టు
అసలు ఏమైందా ఈ లెక్కలంతా కూడా తీసుకున్నట్లయితే ఏ పథకం అమలు చేశారంటే మొదటి సంవత్సరము అన్నదాత సుఖీ భవ ఎగరగొట్టారు, తల్లికి వందనం ఎగరగొట్టారు. మిగతా సంక్షేమ పథకాలు ఏది కూడా సూపర్ 6 సూపర్ 7 అమలు చేయకుండానే మొత్తం అంతా కూడా ఎగరగొట్టారు. ఏం చేశారు ఈ అప్పులంతా అంటే కనుక తన బినామీ సంస్థలకు వెళ్ళింది, రాబడి తగ్గింది. ఇదంతా పోనీ రెండో సంవత్సరం ఏమన్నా చేశారా అంటే రెండో సంవత్సరం కూడాను తూతూ మంత్రంగా ఈ అన్నదాత చూపే కొంచెం ఇచ్చారు. అంతెందుకు సార్, ఇందాక మీరు అన్నట్లు ఇన్ని అప్పులు చేసినా కూడాను 5,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 6 పూర్తి చేశారు, పార్షియల్ గా ఇంకో 4 పూర్తి చేశారు. మిగతా వాటికి ఈ 7-8 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్ల రూపాయలు పెడితే కనుక 17 మెడికల్ కాలేజీ పూర్తి అయ్యేసి పేదోడికి వైద్య విద్య అందిస్తామంటే అయ్యా మా దగ్గర డబ్బులు లేవంట, మా దగ్గర డబ్బులు లేవని పేదరికి ఏడుపులు. ఇంకొంచెం వార్తలకు వెళ్తే అయ్యా కనీసం అంటే విద్యార్థులకు సంబంధించింది ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఎన్ని క్వార్టర్స్లు పెండింగ్ ఉన్నాయ్యా, దీనికి సంబంధించిన 6,000 కోట్ల రూపాయలు అవుతుందని అంటే దానికి సంబంధించింది ప్రతిసారి ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామని మన అసెంబ్లీ సాక్షిగా ఇదో రిలీజ్ చేస్తున్నాము, బీఆర్ఓ ఇచ్చామన్నారు, పూర్తిగా క్లియర్ చేశామన్నారు. మన వచ్చి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి. సార్ మాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ మీరు క్వార్టర్ కంప్లీట్ అయ్యే లోపల నెక్స్ట్ క్వార్టర్ ఇలా వచ్చేటివి, ఎన్నికల కోడ్ అమలు వచ్చిన తర్వాత మీరు ఇవ్వలేదు, ఎందుకంటే అది దానికి చేయడానికి ఉండలేదు. ఇప్పుడు మాకు దగ్గర 7,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందంటే ఏదో మొన్ననే స్టేట్మెంట్ చూశాను కదయ్యా ఈనాడులో ఏదో ఇచ్చేశారు కదా అంటే వాళ్ళందరూ నవ్వి అది కాదు సార్ బీఆర్ఓ ఇచ్చారంట, అంటే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారంట, క్యాష్ కాదంట. వాళ్లకు మళ్ళా పంచాయతీ బిల్స్ అసోసియేషన్కి ఏమంటారంట, మాకు 10%, 12% ఇంట్రెస్ట్ రేట్ పట్టుకొని ఇస్తాము, అది కూడా సింగిల్ సెటిల్మెంట్ లో పార్షియల్ అమౌంట్ అంట. అంటే విద్యార్థులకు సంబంధించి అది పే చేయలేదు. ఆరోగ్యశ్రీ ఈ రోజు ఆరోగ్యశ్రీ అంతా కూడా అటకెక్కి ఏ హాస్పిటల్లో కూడా కనీసం పేషెంట్లను అడ్మిట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. దానికి సంబంధించింది కనీసం 4,200 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే దానికి కూడా లేవంట. సాక్షాత్తు డాక్టర్లు మెడికల్ వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. అంగన్వాడీలు సార్, అంగన్వాడీలకు అబద్ధాలు చేసినట్టు అంగన్వాడీలకు సంబంధించింది చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఏమవుతుంది అప్పంతా? ఎవరి జోబులోకి వెళ్తుంది? కరకట్ట ప్యాలెస్కి వెళ్తుందా, లేకపోతే రామోజీరావు దగ్గరికి వెళ్తుందా, TV5 దగ్గరికి వెళ్తుందా, జనసేన ఆఫీస్కి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది ఇదంతా కూడాను అనేటువంటిది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒక్క పథకం అమలు చేయకోకుండా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా విచ్చలవిడిగా తన పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా పెట్టలేని తన బంధువులకి పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేని దౌర్భాగ్యం. ఇంతవరకు మీరు అన్నట్టు ఆ వీడియో చూస్తుంటే పాపం ఆ రైస్ పిల్లలకి అది తినలేక పిల్లలంతా కూడా పడేస్తున్నారంటే ఆయనేమో అక్కడికి వెళ్ళేసేసి క్రికెట్ స్టేడియం అది టీషర్ట్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ప్రత్యేక విమానాలలో ప్రభుత్వ ఖజానా అంతా తీసుకొనేసి దానికి మళ్ళా ప్యాసెల్ గా నేను వెళ్తాను, నా సొమ్ముతో వెళ్తాను, ఎక్కడికైనా తిరిగయ్యా. విద్యాశాఖ మంత్రి వెలగడుతున్నావు కదా ఇక్కడ, విద్యాశాఖ మంత్రి వెలగడుతున్నావు కదా. ఆయన సొంత డబ్బుతో క్రికెట్ మ్యాచ్ టికెట్ కొని ఆయన సొంత డబ్బుతో ఖర్చులు పెట్టుకొని ఆయన వెళితే ఏంటి మీకేంటి అని పోస్ట్ పెట్టారు కదా, చూడలేదా మీరు? నా దుడ్డు నా ఇష్టం పోస్ట్ మరి నిస్సిగ్గుగా పోస్ట్ చూస్తే నా డబ్బుతో అంటే అయ్యా నువ్వు ఏదో హెరిటేజ్ సంస్థగా యజమానిగా లేవు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుగా లేదు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నావు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, ప్రజలకు బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నావు. నీ ఇష్టం వచ్చి ఏదో బీఆర్ నాయుడు కూడా అంటాడు కదా, అవును చేస్తానయ్యా నాదేముంది తప్పేముంది, ఇది అందులో తప్పేందా అశ్లీత ఉందా, ఆయన చేసే వ్యవహారాలు అట్లా సేమ్ సార్. బీఆర్ నాయుడు ఎట్లా మాట్లాడుతున్నారో లోకేష్ అట్లా పార్టీ ఇలానే మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకి ఈయనకి తేడా ఏముంది? ఆయన కూడా ఇది అంటున్నాడు కదా. కనీసం ఆ పిల్లలు చూసిన తర్వాత అయినా కూడాను ఒకటి లేదు. ఇంకోటి సార్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, అధికారులు ఎవరైతే ఉన్నారో 2024-25 సంబంధించిన బడ్జెట్ అప్పును 60,485 కోట్ల రూపాయలు అనేసి కార్యదర్శిలో IAS లో ఇల్లే ఇచ్చింటారు కదా, కాగిచ్చినటువంటి లెక్కలకి తప్పుగా 20,000 కోట్ల రూపాయలు తప్పుగా మీరు ఆ బడ్జెట్ లో ఇచ్చారా? ఇది ఈ విషయాల గురించి అధికారుల మీద DOPTకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయబోతుంది. అంటే ప్రజల సొమ్ముతో తిన్న అధికారులు, ప్రజలకు మేలు చేసిన అధికారులు తప్పు లెక్కలు ఇస్తూ అధికారులకు ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇచ్చేటువంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఈ యొక్క పబ్లిక్ సర్వెంట్స్ ని
డిఓపిటి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయబోతా ఉందని మననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్ అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజు తాత్కాలికంగా మీరు చేస్తారేమో, కానీ ఇది ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. అప్పుల్లో ఏదైనా కూడా తేడాలున్నా, ఒక ప్రజల సంక్షేమంలో తేడా ఉన్నా వదిలిపెట్టేదే లేదు.